హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఆర్ లెస్ కాంటాక్ట్ అయితేనూ కూడా సో మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది అండ్ మీ రీయూనియన్ అవుతుందా లేదా అనేది మన ఈ రీడింగ్ యొక్క టాపిక్ అనమాట. ఇది చాలామంది రిక్వెస్ట్ చేసిన రీడింగ్, చాలా పర్సనల్ రీడింగ్స్ అనేవి వస్తాయి ఈ టాపిక్ పైన. అలాగే లైవ్లో కూడా చాలామంది అడిగే ప్రశ్న ఇదే అనమాట. సో మీరందరికీ ఉపయోగపడేలాగా నేను ఈ టాపిక్ అనేది తీసుకున్నాను ఈరోజు. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. అలాగే నా దగ్గర ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో అలాగే మీరు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే నా టారో కోర్సు చేరిన మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ప్లస్ ఇంకొకటి, అందరూ ఏమడుగుతున్నారంటే మాకు ఇంగ్లీష్ రాదు, మరి మేము టారో రీడింగ్ నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు. అమ్మ, మీకు ఇంగ్లీష్ రాకపోతే కనీసం వాట్సాప్ మెసేజ్లు చదివే అంత నాలెడ్జ్ ఉంటేనే కూడా పర్వాలేదు. ఎందుకంటే నేను వాట్సాప్ మెసేజ్లు అనేది తెలుగులో టైప్ చేసేది నాకు తెలీదు, తెలుగులో చెప్పేది నాకు తెలీదు. సో నేను అట్లీస్ట్ ఏదైనా ఒక విషయం మీకు కన్వే చేయాలని వాట్సాప్ మెసేజ్లో పంపిస్తే అది చదవగలిగే అంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నా నోట్స్ అనేది నేను తెలుగులోనే ఇంగ్లీష్లోనే రెండిట్లోనే ఇస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇది ఓకే అనుకుంటే కనుక మీరు నా టారో కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. రెండు ఉన్నాయి, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు ఉన్నాయి. సో మీరు నన్ను కాంటాక్ట్ అయితే కనుక నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఓకే, లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో ఫస్ట్ వచ్చేసి మీ ఎనర్జీస్ అనేవి తీస్తాను అనమాట. ఈ కనెక్షన్ పట్ల మీ ఎనర్జీ ఎలా ఉంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చండి. మీ ఫ్రెండ్, లవరు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల అనేది చూద్దాము. ఇది నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ యొక్క రీడింగ్ అనమాట. మీకు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి తెలియట్లేదు. సో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, మీ ఎనర్జీ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఈ వ్యక్తి పట్ల, లేదంటే ఈ కనెక్షన్ పట్ల వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మాకు చెప్పండి. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్. మీ ఎనర్జీ అయితే కింగ్ ఆఫ్ వాండ్స్ లాగుంది. సో వాళ్ళ ఎనర్జీ అనేది చూద్దాము. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ఈ కనెక్షన్ పట్ల, నా వ్యూవర్ పట్ల వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది దయచేసి మాకు ఆన్సర్ చెప్పండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఆర్కేంజల్ మైకల్, ద సన్, వెరీ పాజిటివ్ కార్డ్ అనేది వచ్చిందండి. సో ఇవి రెండు మీ యొక్క అండ్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనమాట. హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటంటే చాలా అంటే అట్రాక్షన్ అనేది ఉంది మీకు ఈ పర్సన్ పట్ల. ప్యాషన్ కూడా ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ యాక్షన్ తీసుకోవాలనే కోరిక ఉంది. మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు. ప్లస్ వాళ్ళతో ఉంటే మీకు హ్యాపీనెస్ ఉంటుంది, లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది అనేది మీకు చాలా పాజిటివ్ హోప్తో ఉన్నారనమాట. వాళ్ళ కోసం మీరు ఏ విధంగా అయితేనూ కూడా మారడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళ కోసం మీరు అడ్జస్ట్ అవ్వడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి, మీరు మారటానికి అన్ని విధాలుగా కూడా మీరు రెడీగా ఉన్నారు. ఈవెన్ దో మీరు మంచి పొజిషన్లో, హోదాలో, లేదంటే మీరు మంచి స్థానంలో ఉన్న మంచి రిచ్ పర్సన్ అయినా, కాన్ఫిడెంట్ పర్సన్ అయినా ఈ వ్యక్తి కోసం మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. అదే ఈ వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వీళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. వీళ్ళు కూడా మీ గురించి ఏంటంటే వాళ్ళు ఒక మీతో ఫ్యూచర్ అనేది ఊహిస్తున్నారు, ఒక యాక్షన్ అనేది తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక మ్యారేజ్ పరంగా ఒక పిల్లల్ని కనాలి, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి చాలా ఫ్యూచర్లో మంచి మంచి ప్లానింగ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి. ప్రస్తుతానికి వీళ్ళ ఎనర్జీస్ అయితే మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాయి. వెరీ వెరీ హ్యాపీ ఎనర్జీస్ అనమాట. అంటే మిమ్మల్ని తలుచుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు త్వరలోనే యాక్షన్ తీసుకుందాము అనే ఆలోచన అయితే ఉంది.
సరే చూద్దాము వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది. మనకి ఇంత మంచి ఎనర్జీస్ వచ్చాయి మీ పట్ల, మీ పర్సన్ పట్ల మనకి ఇంత మంచి ఎనర్జీస్ ఉన్నాయి. సో లాస్ట్ 2 రీడింగ్స్ చూస్తే కనుక మీకు చాలా నెగిటివ్ రీడింగ్స్ అనేవి వచ్చాయి. సో ఈరోజు మనకు పాజిటివ్ రీడింగ్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకేనా, మీరు పాజిటివ్ మైండ్ సెట్తో చూడండి, క్లెయిమ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఓకేనా, సో మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది? క్వీన్ ఆఫ్ విజ్డమ్, 2 ఆఫ్ చరిష్మా అండ్ 9 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో యాక్షన్ పరంగా చూస్తే కనుక వీళ్ళకి చాలా బిజీ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి తన కెరీరు, తన జాబు, తన బిజినెస్, తన మనీ అనేది చాలా ముఖ్యం అనమాట. సో మీ సైడ్కి చూస్తే కనుక వాళ్ళకి చాలా ప్రేమ అనేది ఉంది, చాలా ఇష్టం అనేది ఉంది. కొంతమంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సింగిల్ పేరెంట్ అయ్యే అవకాశం ఉంది, అలాగే లేదంటే మీ వ్యక్తి ఒక సింగిల్ పేరెంట్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏంటంటే తన సొంత హార్డ్ వర్క్ మీద వాళ్ళు పైకి రావడం అనేది జరిగింది. సో వాళ్ళకి ఇక్కడ రెండిట్లతో జగుల్ చేస్తున్నారు. ఇక్కడ అది 2 పర్సన్స్ అవ్వచ్చు, లేదంటే ఒక జాబ్, ఒక బిజినెస్ అవ్వచ్చు, దానివల్ల వాళ్ళు బిజీగా ఉన్నారు. సో 2 పర్సన్స్ అంటే అది మీరు, ఇంకొక థర్డ్ పార్టీ, అంటే ఫిజికల్ రిలేషన్ ఉండే వాళ్ళే కాదండి, లేదంటే ఒక లవ్ కనెక్షన్ అని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకు మీ పైన చాలా ప్రేమ, ఒక రెస్పెక్టు, నమ్మకము అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక బ్యాలెన్స్ లేదు, ప్రస్తుతానికి వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేదనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందు వెనక ఆలోచిస్తున్నారు. ఏంటంటే నేను ఒకవేళ వస్తే నేను బ్యాలెన్స్ చేయగలుగుతానా లేదా, నేను ఆమె రెడీ, నేను ఇప్పుడు ప్రస్తుతానికి రెడీగా ఉన్నానా ఈ వ్యక్తితో నేను కలిసి ముందు జీవితాన్ని ప్రొసీడ్ అవ్వటానికి కానీ, లేదంటే జీవితాన్ని, కొత్త జీవితం స్టార్ట్ చేయటానికి కానీ నేను రెడీగా ఉన్నానా, నేను ఇప్పటికే నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో నేను సతమతం అవుతున్నాను, నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు, బ్యాలెన్స్ అనేది లేదు అని చెప్పేసి వాళ్ళకి ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా కూడా అనిపిస్తూ ఉంది. అది డివైన్లీ గైడెడ్ అనేసి అనిపిస్తుంది. అంటే ఏంజల్స్ అనేది వీళ్ళని మీ వైపుకు రావడానికి గైడెన్స్ అనేది ఇస్తుంది. సో దానివల్ల మీ దగ్గరికి రావాలని ఉంటే కూడా వాళ్ళు జగుల్ చేస్తున్నారనమాట. ఈ డిఫరెంట్ జాబ్స్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు. కాకపోతే వాళ్ళకి మీ పైన ఒక విధంగా చెప్పాలంటే ఒక కోపం అనొచ్చు, ఒక సాడ్నెస్ అనొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గర నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళ ఏదైతే బిజినెస్ ఇవి ఉన్నాయో ప్రాబ్లమ్స్, అవన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ అయిపోయే స్టేజ్కి అనేది వచ్చింది, ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది. సో దాని గురించి వాళ్ళు చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు మీ గురించి. మీరు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆల్మోస్ట్ కొంతమందికి అయితే 2 years అయిపోయింది, ఆల్మోస్ట్ కొంతమందికి 2 months అయి ఉండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచే వాళ్ళకి ఏదైనా కాంటాక్ట్, కమ్యూనికేషన్ అనేది వస్తుందా అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ రాశి ఏమై ఉండొచ్చు అంటే ఒక కుంభరాశి, వృషభ రాశి, సింహరాశి, అలాగేను వృశ్చిక రాశి అయ్యే అవకాశం అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గర నుంచే ఒక యాక్షన్ అనేది, మీ దగ్గర నుంచే ఒక కాల్ కానీ టెక్స్ట్ కానీ రావాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇంకా చూద్దాము అసలు మీ ఇద్దరికి రీయూనియన్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి, అసలు మీ ఇద్దరికి రీయూనియన్ జరగకపోవడానికి గల కారణం ఏమిటి? స్పిరిట్స్ అండ్ ఎనర్జీస్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. అసలు వీళ్ళిద్దరూ కలవకపోవడానికి కారణం ఏంటి, అసలు దానికి రీజన్ ఏంటి? వీళ్ళిద్దరూ కలవలేకపోవడానికి ఒక కారణం ఏంటి, దానికి రీజన్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఏస్ ఆఫ్ చరిష్మా, 9 ఆఫ్ చరిష్మా. ఓకే, సో మీరిద్దరూ కలవకపోవడానికి కారణం ఏంటంటే బేసిక్గా
వాళ్ళు ఏదైనా ఒక పేజ్ ఆఫ్ చరిష్మా కూడా ఉంది, ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారండి. ఇది ఒక కొత్త జాబ్ అవ్వచ్చు, లేదంటే కూడా ఒక కొత్త బిజినెస్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా దానిపైనే ఫుల్ ఫోకస్ అనేది ఉంది. సో దానివల్ల మీకు రీయూనియన్ అనేది జరగడానికి ఆలస్యం అవుతుందన్నమాట. సో వాళ్ళు రీసెంట్గా ఏదో ఒక న్యూ జాబ్ అనేది లేదంటే న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ప్లస్ ఏంటంటే ఒక దగ్గర ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేశారు. ప్రస్తుతానికైతే వాళ్ళ మనసు అంతా కూడా వాళ్ళ మనీ పైనే ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కోరుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే మీ యూనియన్ అనేది జరగట్లేదు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నాకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చి నాకు స్టెబిలిటీ వస్తే నేను ఖచ్చితంగా నా పర్సన్ దగ్గరికి వెళ్తాను, ప్రపోజ్ చేస్తాను, మేమిద్దరము ఫ్యూచర్ అనేది లైఫ్ స్టార్ట్ చేస్తాము అనేది వాళ్ళకి నమ్మకం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ మనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అనేసి వర్క్ చేస్తున్నారు. సో దానివల్ల మీ ఇద్దరు యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరగటం లేదు. ఇక్కడ నాకు క్లియర్గా కనిపించే రాశులు ఏంటంటే వృషభ రాశి, మళ్ళా కన్యా రాశి, మకర రాశి. ఈ 3 రాశులు అయితే నాకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే మీరంటే ఒక ఇష్టం ఉంటేను కూడా, ఒక ప్రేమ ఉంటే కూడా సో వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ విధమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి ఈ ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి. అది ఒక్కటే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సరే, ఇంకా చూద్దాము. మీకు అసలు మీ పర్సన్తో రీయూనియన్ అవుతుందా అవ్వదా మనం ఏంజల్స్ని అడుగుదాము. అలాగే సీక్రెట్ ఇండియన్ టారో డెక్ నుంచి కూడా తీద్దాము. అసలు నా వ్యూవర్స్కి వాళ్ళకి వాళ్ళ పర్సన్కి రీయూనియన్ అవుతుందా లేదా, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో వాళ్ళిద్దరికీ అసలు యూనియన్ కానీ రీయూనియన్ కానీ అవుతుందా లేదా. మెజిషియన్, నా వ్యూవర్కి వాళ్ళ పర్సన్కి యూనియన్ కానీ రీయూనియన్ కానీ అవుతుందా. ద లవర్స్ కార్డ్, ద మూన్. ఓకే, సో ఖచ్చితంగా మీకు యూనియన్ రీయూనియన్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే మీరిద్దరూ కూడా ఈ కనెక్షన్ అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు ఒక లవ్ పార్ట్నర్షిప్లో ఉన్నారు. అలాగే మీకు వేరే ఆప్షన్స్ ఉంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుందామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళకి డివైన్ గైడెన్స్ అనేది ఉంది. డివైన్ వాళ్ళని గైడ్ చేస్తున్నారు. ప్లస్ అలాగే ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయిండొచ్చు. కానీ మీరిద్దరూ ఒకరినొకరు మీ జీవితాల్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరిద్దరూ రావటానికి కొన్ని అడ్డంకులు అనేవి ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ద మూన్ కార్డు కూడా చాలా సీక్రెట్స్ అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి, అంటే మీకు తెలియట్లేదు ఫ్యూచరు. నేను ఈ దారిలో వెళితే గనక నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మంచిగా ఉంటుందా, బాగుంటుందా లేదా అని చెప్పేసి. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ కనెక్షన్ గురించి ఒప్పుకోకపోవచ్చు, లేదంటే ఈ కనెక్షన్ అనేది మీరు సీక్రెట్గా పెట్టి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. దానివల్ల ఒక టెన్షన్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా మీ వ్యక్తి పరంగా వాళ్ళు చాలా ముందు వెనక అలాగా ఆలోచిస్తున్నారు. సో ప్లస్ వాళ్ళ రాశులు కూడా ఒక మిథున రాశి అయ్యే అవకాశం ఉంది, మీన రాశి అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఈ వ్యక్తి చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఒకవేళ నేను ఈ వ్యక్తితో గనక కనెక్షన్లోకి వస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా నన్ను వదిలేస్తారా, ఇలాగా వాళ్ళకి కొంచెం భయాలు, కొంచెము యాంగ్జైటీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే వాళ్ళు మీ గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారు. కాకపోతే కన్ఫ్యూజన్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు అడగచ్చు, మేడం ఇంతకాలం మా నో కమ్యూనికేషన్, నో కాంటాక్ట్లో ఎందుకు ఉన్నాము అంటే ఇదే కారణం అన్నమాట. వాళ్ళకి కన్ఫ్యూజన్, వెదర్ నేను తీసుకునే ఈ డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా, సొసైటీ పరంగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు తీసుకునే డెసిషన్ అనేది మంచిదా కాదా అన్నట్టుగా వాళ్ళైతే చాలా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు మేనిఫెస్టేషన్ అయితే జరుగుతూ ఉంది. మిమ్మల్ని అయితే వాళ్ళ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో మీ మీద ప్రేమ అయితే చాలా ఉంది. కానీ ఈ ప్రేమ అనేది పెళ్లి వరకు దారితీస్తుందా, ఈ అట్రాక్షన్ ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఏదైతే ఉందో దానికి రిజల్ట్ ఏంటి
అసలు దాని కన్క్లూషన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియటం లేదు. సో దానివల్ల ఏంటంటే లేట్ అవుతుంది. కానీ రీయూనియన్ అవుతుందా అంటే ఆన్సర్ వచ్చి ఎస్ అండి. ఇంకా మనం ఏంజల్స్ని అడుగుదాము వాళ్ళు ఏం చెప్తారనేది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీరు నా వ్యూవర్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి, అసలు వాళ్ళకి రీయూనియన్ జరుగుతుందా లేదా, నో, పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో రీయూనియన్ జరుగుతుందా లేదా అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటే కనుక ఇంతవరకు మీ మధ్యలో జరిగిన కాన్వర్సేషన్స్ కానీ లేదంటే మీ మధ్యలో జరిగిన ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ, సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికైతే మీకు నో, కానీ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది వస్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ప్రస్తుతానికైతే నో. చాలామంది కామెంట్స్ పెడుతుంటారు, నాకు వాట్సాప్లో మెసేజెస్ పెడుతుంటారు, మేడం నన్ను బ్లాక్ చేసింది నా పర్సన్ అది ఇది అంటే. సో మీకు రీయూనియన్ అనేది 1 రోజు 2 రోజుల్లో జరిగిపోదండి, మీకు పేషెన్స్ అనేది ఉండాలి. ఓకే, సో మీకు ఆ రీయూనియన్ జరగడానికి అనేది టైం పడుతుంది. ప్రస్తుతానికైతే నో, పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోతుంది. సో దానికి మీరు మేనిఫెస్టేషన్ చేయాలి. సో దానికి తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటే కూడా మీరు పాటిస్తే కనుక ఖచ్చితంగా మీకు అనేది పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే కూడా ఏంజల్స్ ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు కలిసే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో దానికి మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి రెమెడీస్ అనేది చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మీకు ఇంకా నా దగ్గర నుంచి ఏమైనా రెమెడీస్ కావాలి, హెల్ప్ కావాలంటే కనుక నా రీడింగ్స్ అనేది తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. మీరు నాకు మెసేజ్ పెడితే కనుక నేను ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ అనేది చేయండి ఖచ్చితంగాను. సో దానివల్ల నాకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు ఈ రీడింగ్ అనేది రిజనేట్ అయింది అనేసి. ఓకేనా, సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.